హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సొరకాయ మసాలా కర్రీ అండి. ఇది రోటీలో కానీ రైస్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. దీనికోసం సొరకాయను ఈ విధంగా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సొరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది కదండి. ఇప్పుడు దీని మసాలా కోసం నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి తీసుకోవాలండి. 3 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర అండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ మొత్తం వేసేసుకోవాలండి. నువ్వులు వేయకండి, నువ్వులు తప్పించి కొరవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర అన్నీ వేగిన తర్వాత ఇలాచి, కొబ్బరి కూడా వేగితే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయ మసాలా కర్రీ అనేది. ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత నువ్వులు లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి. చూడండి, ఇప్పుడు వేసేసి ఈ చెక్కేసి ఇవి చిటపట్లు ఆడిపోయి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ మాదిరిగా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. మళ్ళీ ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా పొడవుగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి ఆనియన్స్ అనేవి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెడుతున్నానండి, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఈ మధ్య అస్సలు వ్యూస్ రావట్లేదండి. సపోర్ట్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ అండి. చూడండి, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ టేస్టే వేరండి స్టాక్ ఉండేదానికన్నా. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. 2 మీడియం సైజు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి. చూడండి, మూత తీసి చూస్తున్నాము. టమాటా అనేది బాగా మగ్గిపోయింది కానీ కొంచెం గెరటితో ఇలా స్మాష్ చేసుకుంటే ఇంకా పేస్ట్ మాదిరిగా తయారైపోతుంది అన్నమాట. కర్రీలో టమాటాలకు లేకుండా ఇలాగ గ్రేవీ మాదిరిగా అయిపోతుంది. ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి టమాటాలన్నింటినీ. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న సొరకాయలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మనకి సొరకాయ అనేది మెత్తగా ఉడికేంత వరకు బాగా మూత పెట్టి ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకోనండి, త్వరగా ఉడుకుతాయి. లేత సొరకాయ త్వరగా ఉడికిపోతుంది. చూడండి, మనకు కలర్ చూస్తుంటే తెలిసిపోతుంది కదా, సొరకాయ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి.
కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, జీలకర్ర నువ్వులు అవి, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనకి మసాలా అంతా బాగా మగ్గాలండి. ఫ్రై అవి బాగా మగ్గితే ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఎప్పుడు మనం సొరకాయతో పప్పు అటువంటిదే కాకుండా ఈ విధంగా మసాలా కర్రీ కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మళ్ళీ మూత తీసి చూస్తున్నాము. ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. తగినన్ని మన కర్రీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. సాల్ట్ సరిపోయిందో లేదో అనేది మనం చెక్ చేసుకొని, ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలి ఒక మూత పెట్టి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట కర్రీ. ఎక్కువ పలచగా ఉండదు, అక్కడ మరీ తిక్కుగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మన సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.